ఢిల్లీ కేంద్రంగా మోదీ సర్కార్పై మరోసారి రైతు ఉద్యమాన్ని ఊసిగొల్పుతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇటు కర్ణాటక, పంజాబ్లతో పాటు యూపీలోని నోయిడా రీజియన్లో ఉన్న 20 జిల్లాల రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో డిమాండ్. కర్ణాటక, పంజాబులలో కనీస మద్దతు ధర కోసం నిరసనలు చేస్తుండగా యూపీ నోయిడా ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. కానీ వీరి టార్గెట్ మాత్రం ఒకటే, అదే ఢిల్లీ. దేశ రాజధానిని చుట్టుముట్టడం ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని రైతు నాయకులు భావిస్తున్నారు. అయితే కనీస మద్దతు ధర అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అటు నోయిడాలో భూసేకరణ కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశమే. కర్ణాటక, పంజాబ్లలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ వీరంతా ఢిల్లీని దిగ్బంధించడానికే సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఢిల్లీని దిగ్బంధించడం ఎందుకు? వీరి టార్గెట్ ఏంటి? రైతు ఉద్యమాల్లో బయటి శక్తులు ఏమైనా ప్రవేశిస్తున్నాయా అనే విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజంలో మరో అడుగు ముందుకు వేసి తెలుగులో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎన్హెచ్ ప్రైమ్ను తీసుకొచ్చింది. అందులో పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను మీకు అందిస్తోంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయి సబ్స్క్రిప్షన్ చేసుకుని అద్భుతమైన కంటెంట్ను వీక్షించండి. ప్రస్తుతం పంజాబ్ రైతులు తమకు కనీస మద్దతు ధర కల్పించాలని సీఎం భగవంత్ మాన్ సింగ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర కోసం 44,000 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కానీ పంజాబ్ ప్రభుత్వం వాటిని ఉపయోగించడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం లేదు. దీంతో రైతులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. దీంతోపాటు పంట పూర్తయ్యాక గడ్డిని తగలబెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు కర్ణాటకలోనూ కనీస మద్దతు ధరపై రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 6వ తేదీలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదంటున్నారు. ఇక యూపీలోని నోయిడా ప్రాంతంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది. అయితే తమకు సేకరించిన భూమిలో ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నారు. 3 రాష్ట్రాల్లో రైతుల సమస్యలు వేరైనా ఉద్యమం మాత్రం ఒకటే. సంయుక్త కిసాన్ మోర్చా ఈ ఉద్యమాలను ముందుండి నడిపిస్తుండగా ఇతర చిన్న చిన్న సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఈ 3 రాష్ట్రాల్లోని రైతుల్లో యూపీ రైతులు ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులకు బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లే రోడ్లు దిగ్బంధిస్తామన్నారు. ఇదే సమయంలో మిగిలిన 2 రాష్ట్రాల రైతులను ఢిల్లీకి రప్పించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ప్లాన్ చేస్తోంది. తాజాగా ఆ సంస్థ నేతలు కీలక ప్రకటన చేశారు. అదానీ విషయంలో విపక్షాలు పట్టుబట్టినట్టు జేపీసీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ అలా గనక చేయకపోతే విపక్షాలకు సంఘీభావంగా ఢిల్లీని ముట్టడిస్తామన్నారు. దీంతో వీరి ప్లాన్ ఏంటో బయటకు వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమాన్ని మరోసారి రెచ్చగొట్టాలన్నది ఈ నాయకుల ప్లాన్. ఢిల్లీలో 2020 చివర్లో, 2021 తొలినాళ్లలో రైతు ఉద్యమం ఉధృతంగా సాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకున్న 3 రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగించారు. నిజానికి ఇప్పటి వరకు ఉన్న చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగానే కేంద్రం ఈ చట్టాలు తీసుకొచ్చింది. కానీ విపక్షాలతో పాటు కొన్ని దేశ వ్యతిరేక శక్తులు దీనిపై అబద్ధపు ప్రచారం సాగించాయి. కేంద్రం రైతుల భూములను అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ఇదంతా చేస్తోందని, రైతులకు భూములను దక్కకుండా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించాయి. దీనివల్ల రైతులు అభద్రతకు లోనయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున టెంట్లు వేసుకున్నారు. రహదారులను దిగ్బంధనం చేశారు. మసాజ్ సెంటర్లు, పిజ్జా సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. విందులు, విలాసాలతో ఉద్యమం సాగింది. సాధారణంగా ఎప్పుడు రైతు ఉద్యమాలు జరిగినా ఇంతటి ఆడంబరత జరగలేదు. అయితే గతంలో జరిగిన రైతు ఉద్యమాలకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు అందటం వల్లే ఇలా జరిగిందన్నది నిపుణులు చెప్తున్న వాదన. ఈ విషయం టూల్ కిట్లో కూడా తేటతెల్లమైంది. సోకాల్డ్ పర్యావరణవేత్త గెటా థాన్బర్గ్ అనుకోకుండా ఇందుకు సంబంధించిన టూల్ కిట్ను బయటపెట్టారు. అందులో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి భారత్లో సోకాల్డ్ ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్ వరకు అందరి పేర్లు బయటపడ్డాయి. రైతు ఉద్యమానికి మిలియన్ల డాలర్లు అందినట్లు తేలింది. ఈ ఉద్యమం ఏకంగా ఢిల్లీలో అల్లర్లకే దారితీసింది. 2021 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట కేంద్రంగా రైతులు ఢిల్లీ పురవీధుల్లోకి వెళ్లారు. దీంతో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో రైతు సంఘాల నాయకులు తేరుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. తమ ఉద్యమంలో బయటి శక్తులు ప్రవేశించడం వల్లే అల్లర్లు జరిగాయని కుండబద్దలు కొట్టారు. నిజానికి రైతు ఉద్యమాలను నడిపించడం వెనక బయటి దేశాల నుంచి పనిచేసే శక్తులున్నాయి. ముఖ్యంగా ఖలిస్తానీల నుంచి ఈ ఉద్యమాలకు మద్దతు లభించడంతో పాటు నిధులు కూడా అందుతున్నాయని వార్తలొచ్చాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ ఉద్యమాలు ఉపయోగించుకునే ప్రయత్నాలు జరిగాయి. అమెరికా డీప్ స్టేట్ కూడా ఈ ఉద్యమాన్ని రేకెత్తించడానికి కుట్రపడిన విషయం టూల్ కిట్ ద్వారానే బయటపడింది. ఇందుకు జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా నిధులు అందినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఉద్యమాలు మరింత పెరగకుండా కేంద్రం అప్రమత్తమైంది. ఏకంగా నరేంద్ర మోదీనే ఈ చట్టాల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ చట్టాలు ఉండవని, రైతులంతా ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. నాడు మోదీ చాణక్యంతో ఈ ఉద్యమాలను బంగ్లాదేశ్లో లాగా కాకుండా ఆపగలిగారు. నిజానికి భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ఈ ఉద్యమాలను ముందుంటి నడిపించారు. ఆయన కొద్ది రోజుల క్రితం ఆగస్టులో మరోసారి రైతు ఉద్యమాలపై మాట్లాడుతూ బంగ్లాదేశ్లో లాంటి పరిస్థితే భారత్లోనూ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం కూడా నియంతలా వ్యవహరిస్తోందని, ఇలాగే కొనసాగితే షేక్ హసీనా గతే మోదీకి పడుతుందన్నారు. నిజానికి భారత్లోనూ బంగ్లాదేశ్ లాగా పెద్ద ఎత్తున నిరసనలు జరగాలని దేశ వ్యతిరేక శక్తులు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, డీప్ స్టేట్లు మోదీని గద్దెదించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇందుకు రైతు సంఘాల పేరిట పార్టీలకు కొమ్ము కాసే కొన్ని సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో నిరసనలకు ఆజ్యం పోస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు సమస్య ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోనే కాబట్టి ఈ సమస్యను దేశవ్యాప్తంగా వ్యాపింపజేసేందుకే అదానికి వ్యతిరేకంగా జేపీసీ కోసం డిమాండ్ చేస్తున్నారంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మళ్లీ ఢిల్లీ రోడ్లు బ్లాక్ అవుతాయా అన్నదే ఇప్పుడు సందేహంగా మారింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.